కూటమి ప్రభుత్వ అరాచక పాలన రోజు రోజుకి మితిమీరిపోతున్నది. వినుకొండలో వైసీపీ కార్యకర్తను హత్య చేశారు, నాయకుడిని హత్య చేశారు. అంతేకాకుండా మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ మీద దాడి చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. ఈ రకమైన హింసాకాండను చంద్రబాబు నాయుడు ఎంతకాలం సహిస్తారు? లేకపోతే ఆయన అదుపులో లేకుండా ఆయన కుమారుని నేతృత్వంలో ఇది జరుగుతున్నదా? పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది? పోలీసు యంత్రాంగం మీద వ్యక్తిగత కక్షలతోటి హత్య జరిగిందని కూడా చెప్తా ఉన్నది. ఇది ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం వినుకొండలో హత్య గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి పోలీసు యంత్రాంగము, రాష్ట్ర ప్రభుత్వము అనుమతి ఇస్తుందా లేదా అన్నది వేరే విషయము. ఆయన ఈ హత్య మీద ట్వీట్ కూడా చేశారు. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ది అటాక్ ఆన్ వైఎస్ఆర్సీపీ పార్టీ లోక్సభ ఎంపీ పివి మిథున్ రెడ్డి గారు అండ్ ఫార్మర్ ఎంపీ రెడ్డప్ప గారు బై దోస్ అసోసియేటెడ్ విత్ టీడీపీ. దిస్ ఇన్సిడెంట్ కమ్స్ జస్ట్ 24 hours after the brutal murder of Rashid in Vinukonda by TDP goon. Since coming to power, the new regime has failed miserably in maintaining law and order in the state, leading to an anarchy and unprecedented violence. The new regime led by Andhra Pradesh CM must take responsibility for this. అని ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇటువంటి వాతావరణం చూడలేదు. అంటే కొత్త రాజకీయ నాయకులు రంగప్రవేశం చేయటము, రంకెలు వేసే పవన్ కళ్యాణ్, రెడ్ బుక్ అంటూ మాట్లాడే లోకేష్ బాబు, తాడు బొంగరం లేని ఒక నాయకురాలు హోంమంత్రిగా ఉండటము, వీటిలన్నిటి వల్లనే ఈ శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తున్నదా? ఎన్నికలు గెలిచిన తర్వాత ఎవరన్నా నా దగ్గరికి వస్తే ఒకటే ప్రశ్న అడుగుతా, మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయని. ఒక్క నిమిషం, మీ పైన ఎన్ని కేసులున్నాయని నేను అడుగుతా. 11 కేసులు కన్నా తక్కువ ఉంటే నా దగ్గర రావద్దండి. 12 కేసులుంటేనే నాతో మాట్లాడే హక్కు కలుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. 12 కేసులుంటేనే నాతో మాట్లాడే హక్కు కలుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. మా పార్టీ సత్తా ఏంటో మేము నిరూపిస్తాం. పబ్లిక్ గా కుమ్మేసి ఎక్కడ కొట్టడం, వంట చేతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. మీకు పెట్టి తోలు ఓలుస్తా కొడకల్లారా. మీకు రాడ్లా హాకీ స్టిక్కులా. చంద్రబాబుకు పాలనా యంత్రాంగంపై పట్టు కోల్పోయారా, లేకపోతే ఆయనే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాడా అనే విషయాలు మనకి తెలియదు స్పష్టంగా. అయితే గతంలో లోకేష్ చేసిన ప్రకటనలు, మాటలు, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, ఇవన్నీ చూస్తుంటే ఇవంతా ఒక కొత్త పొలిటికల్ కల్చర్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించిందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా భవిష్యత్తులో ఉండబోతున్నదని కూడా మనం గుర్తించాలి. లోకేష్ బాబు యువగళం యాత్రలో ఏం చెప్పాడో మనకు కొంతమందికైనా గుర్తుంటుంది. కనీసం ఈ 12 కేసులు ఉంటేనే టీడీపీ వారిగా గుర్తిస్తా అని రెడ్ బుక్ లోకేష్ చెప్పాక కూడా కార్యకర్తలు ఊరుకుంటారా? రెడ్ బుక్ పాలనలో నెల రోజుల రక్త చరిత్రలో దాడులు, దౌర్జన్యాలు 1050 జరిగాయి, హత్యాయత్నాలు 300 జరిగాయి, హత్యలు 31, వేధింపులు తాళలేక ఆత్మహత్యలు 35, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం 560, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం 490, గ్రామాలు విడిచి వెళ్ళిన కుటుంబాలు 2705, ఒక పల్నాడు జిల్లాలోనే తెలంగాణకు వెళ్ళిన కుటుంబాలు 1500. ఇక మహిళలు, చిన్నారుల రేపులు, హత్యలు చెప్పనక్కర్లేదు. నిజానికి ఇది ఎప్పుడు మనము ఊహించని పరిణామము. ఇలా ఇప్పటికే ఇలాగే జరుగుతుంటే వేర్ వీఆర్ గోయింగ్ బాబు అని ప్రశ్నించాల్సి వస్తుంది. నడి రోడ్డులో వినుకొండలో టీడీపీ లీడర్ తమ్ముడు జిలాని వైసీపీ కార్యకర్త రషీద్ను కొబ్బరి బొండాల కత్తితో చేతులు నరికేసే తర్వాత తల మీద, శరీరం మీద నరికి చంపితే ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఈ నెల రోజుల్లోనే 31 మందిని చంపేశారు. వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వేలాది మంది గ్రామాలు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
3 రేపులు 6 హత్యలులాగా పరిపాలన సాగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదా ఆంధ్రప్రదేశ్లోనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల్లో గెలిచిన 5 ఏళ్లు పాలించాక బాబు మరలా గెలిచిన చరిత్ర లేదు. రేపు చరిత్ర పునరావృతమైతే గుంపులుగా వచ్చి అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసపుచ్చి గెలిచారు. మంచి పాలన అందించి మరలా గెలవాలని చూడాలి. కానీ ప్రత్యర్థులను తుదముట్టించి ఎల్లకాలం పాలించాలి, బెదిరించితే పాలించాలి అని అనుకుంటే ఎలాగా? గతంలో విర్రవీగిన పెద్ద రాజులు, తోపులు, డిక్టేటర్ చివరిలో ఏనాతిహీనంగా మట్టిలో కలిసిపోయారని చరిత్ర చెబుతోంది. ద గ్రేట్ ముస్సోలిని వాజ్ స్టోన్ టు డెత్, తెలుసు కదా. అలాగే హిట్లర్ హ్యాస్ టు కమిట్ సూసైడ్, గోబెల్స్ హ్యాస్ టు కిల్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కిల్ హిమ్సెల్ఫ్. ఆయన భార్య, ఆయన 6 పిల్లలు మొత్తం సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని కదా పెద్దలు చెప్తుంటారు. 2019లో జగన్ సీఎం అయినాక మా వాళ్ళు తప్పు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టండి డీజీపీ కానీ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ చెప్పట్లేదా? హింసాకాండను ప్రోత్సహిస్తున్నాడా? తన కుమారుడికి ఎదురు లేకుండా ప్రజలందరినీ సైలెన్స్ చేయాలి, నాయకులందరినీ సైలెన్స్ చేయాలి, వైసీపీని తుడిచిపెట్టాలని ఏదైనా వ్యూహాత్మకంగా నడుస్తున్నాడా? ఇవన్నీ సాధ్యం కాని విషయాలు. ప్రజాస్వామ్యంలో ఎంత దౌర్జన్యాలు చేసినా ఏం చేసినా డిసెంట్ వాయిస్ అనండి, లేకపోతే ఇండిపెండెంట్ వాయిస్ అనండి, ఫ్రీడమ్ అది ప్రజలను నిరంతరము నడిపిస్తుంది. అది భారతీయులు సామాన్య ప్రజలు కాదు. వాళ్ళు మౌనంగానే ఉంటారు, వినమ్రంగా ఉంటారు, తాము ఏం చేయాలనుకున్నారో అది చేస్తారు. నిజానికి అంటే ఇది చెప్పవచ్చో చెప్పకూడదు, చాలా అహంకారంతో లేకపోతే ఆత్మవిశ్వాసంతో పాలించిన నరేంద్ర మోడీకి 2024 ఎన్నికల్లో ఎటువంటి ఫలితం ఇచ్చారో చూసారా? అలాగే 2023లో బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖరరావుకి ఎటువంటి ఫలితం ఇచ్చారని చూసాం కదా. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన చేశాను, తనకు ఎదురులేదని భావించిన జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశారు కదా. అటువంటి తీర్పు ఇచ్చే ప్రజలు మీరు చేసిన విధ్వంసాన్ని, హింసాకాండను, గూండారాజును క్షమిస్తారని అనుకుంటున్నారా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు కొంచెం ఆలోచించండి. దిస్ ఈజ్ నాట్ ద వే టు రూల్ ది స్టేట్. ఇది రాజనీతిజ్ఞత కాదు, లేకపోతే కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానమైన ఉన్నవారు కూడా ఎవరు ఈ విధంగా వ్యవహరించరు. ఇది చాలా మీరు అతిమిక్కిలిగా వెళ్ళిపోతున్నారు. ఇది పద్ధతి మంచిది కాదని గుర్తించరు.